ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 5వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 6వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో చంద్రగ్రహం, 8వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 10వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 11వ స్థానంలో బుధగ్రహం, 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ తులారాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఆలోచన తీరులో పరిపరి విధాలుగా ఉంటుంది. అంటే ఒకే స్టాండర్డ్ అయిన నిర్ణయం తీసుకోవడం అనేది కుదరదు. 2-3 ఆప్షన్లుగా 2-3 రకాలుగా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆలోచన ఏది అమలు చేయాలనో తెలియక మొత్తానికి మానేసే అవకాశాలు కూడా ఉంటాయి. లేదంటే ఏదో ఒక నిర్ణయం తీసుకొని దానికి తగినట్టుగా ఆలోచన చేయటం జరుగుతుంది. అది అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే ఉండవు. ఆర్థికపరమైన విషయాల్లో మాట తీరు, సలహా తీరు, మరి ఒక నిర్ణయం తీసుకునే విధానం, వాటిని అమలు చేసే విధానంలో మాత్రం కొంచెం వ్యత్యాసం ఉంటుంది. గతంలో లాగా చురుకుగా తీసుకునే అంత ఇది ఉండదు. అనుమానాస్పదంగానే పనులు చేస్తుంటారు, కొంచెం జాగ్రత్తగానే ఉంటుంటారు. అంత విధానం సరిగా కుదరకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణమైన సఖ్యత ఉంటుంది. సాధారణమైన విషయాల్లోనే అనుకూలత ఉంటుంది. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా కొంత అనుకూలపడతాయి. అదే గృహ సంబంధించిన విషయాల్లో కానీ, మరి వాహన సంబంధించిన విషయాల్లో కానీ కొంత అనుకూలత ఉన్నది. అదే అనుకూలత అంత సాధారణంగా ఉంటుంది. అదే అనుకోకుండా ఈ వారంలో దానికి చురుకుదనం పెరుగుతుంది. అంటే గృహ సంబంధించిన విషయాల్లో ఆలోచనలు కానీ, వాహన సంబంధించిన ఆలోచనలు కానీ కొంచెం తొందరగా ఆలోచన చేయటం, వెంటనే దానికి తగినటువంటి ప్రయత్నాలు చేయడం జరగవచ్చు. వాహన సంబంధించిన విషయాల్లో కొంత మరమ్మతులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే విద్యా సంబంధించిన విషయాలు విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలంగానే ఉంటుంది. అదే వారి యొక్క కష్టం ఫలిస్తుంది. మంచి చురుకుదనంతో పనులు నెరవేర్చగలుగుతారు. మధ్యలో విద్యలలో రాణింపు కనపడుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో, అదే రుణ సంబంధించిన విషయాలు కొంచెం అనుకూలంగానే ఉంటూనే ఉంటాయి. కానీ దాంట్లో నిదానం కనపడుతుంటుంది. అయితే అనుకున్న పని అనుకున్నంత త్వరగా కాకుండా కొంచెం నిదానంగా రోజుల్లో తేడాతోటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది సాధారణంగా పని అవుతూనే ఉంటుంది. దాంట్లో కొంచెం టెన్షన్ వాతావరణం కూడా కనబడుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. మరి భాగస్వామ్య వ్యవహారాల్లో
కొంత చిక్కులు ఉంటాయి. అది సరి చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంటుంది. అయితే అనుకోకుండా ఈ ఈ వారంలో అటువంటి విషయాలు ఏదైనా రావచ్చు. అది రాకపోతే ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఈ వారంలో భాగస్వామ్యాల్లో విభేదాలు వస్తాయని తెలుస్తోంది. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటివన్నీ కూడా కొంత రిటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అలాగే షేర్ మార్కెట్లో మరి రియల్ ఎస్టేటు ఇట్లాంటి విషయాల్లో పూర్తి అనుకూలత లేదు. ఒకవేళ మనం పెట్టుబడి పెట్టిన వెంటనే తొందరగానే వెనక్కి తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే అది సరైన లాభాలు వచ్చిందాకా ఆగలేకపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితి, ధైర్యం లేని పనులు చేయడం జరుగుతుంటుంది. అలాగే భాగ్యస్థితి కొంతవరకు ఉన్నతంగానే ఉంటుంది. మనం గతంలో తీసుకున్న వస్తువులకి కొంత విలువలు పెరుగుతాయి, అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ స్థితి, వ్యాపార స్థితి, వృత్తిపరమైన విషయాలు ఇవన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉంటాయి. అయితే దానిలో కూడా రెండు రకాల స్వభావం కనబడుతుంటుంది. సహజ సిద్ధంగా మనకుండే స్వభావంతో పాటు ఒక్కొక్కసారి ఏదో ఎవరినో మెప్పించాలని, ఏదో చేయాలని, ఎవరి ద్వారానో గుర్తింపు పొందాలని అటువంటి ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడవలసి వస్తుంటుంది. అయితే అనవసరమైన ప్రయాసలాగా కొన్ని పనులు అలా చేయవలసి వస్తుంటుంది. గుర్తింపు, గౌరవం అనేది ఎలాగో ఉంటుంది. అయితే ఎక్కడో చోట, ఏదో ఒక చోట మనం ప్రత్యేకత, ఇంకా ప్రత్యేకంగా కనపడాలనే ఉద్దేశం, ఇంకా ఏదో అని ఉద్దేశం ఉంటుంది. అలాంటి ఉద్దేశాలు కొద్దిగా విఫలం అవుతుంటాయి. అంటే విఫలం అనే దానికి అనుకున్నంత గుర్తింపు రాకపోవచ్చు. మనము మన చుట్టుపక్కల చేరిన వాళ్ళు, లేదా మనం వేరే వాళ్ళ చుట్టుపక్కల చేరడం, ఇలాంటి విషయాల్లో కొంత మొహమాటానికి ఇలాంటి పనులు చేయవలసి వస్తుంటుంది. అవన్నీ చేయకపోయినా నడుస్తుంది. కానీ ఏదో చేసినందువలన ఉపయోగం లేకుండా చేసుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, వృత్తిపరమైన విషయాలు బాగానే ఉంటాయి, ఉద్యోగపరమైన విషయాలు బాగానే ఉంటాయి, వ్యాపారపరమైన విషయాల్లో కూడా సుఖం ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు కొంతవరకు ఉంటుంది. అయితే గుర్తింపు అనే దానికి ఒక నిర్ణయం తీసుకునే సమయాన్ని, ఒక సందర్భాన్ని వచ్చే గుర్తింపులు ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే ఖర్చులు, వ్యవహారాలు చూస్తే కొంత సాధారణ ఖర్చులతో పాటు అతిగా ఆలోచన చేసి కొన్ని అనవసరమైన ఖర్చులు కూడా జరుగుతూ ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇలా మధ్యస్థమైన ఫలితాల్లోనే కొద్దిగా శుభాధిక్యత కలిగినట్లుగా మధ్యస్థంగానే నడిచిపోతూ ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఖర్చులనే తెలుస్తుంది. ఆర్భాటానికి పోయినప్పుడు ఇబ్బంది కలుగుతుందని తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే అన్ని రకాల విషయాల్లో బాగానే కుదురుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం కనకదుర్గా మాతని ఆరాధించటం, పూజించటం చేస్తే బాగానే ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.